దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తిమంతుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తివంతమైన వాగ్దానం. నన్ను బలపరచు వానియందే నేను సమస్తము చేయగలను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13. ప్రియా సర్వశక్తిమంతుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నత నామములో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ? ప్రభు యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క కనికరాన్ని బట్టి, ఆయన యొక్క సంరక్షణ బట్టి మనకి జయము విజయం అనుగ్రహిస్తున్న దేవదేవునికే మహిమ కలుగును గాక. దేవదేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరతలున్న ఎడల కామెంట్స్ రూపంలో తెలియపరచండి. మీ పేరు, మీ అవసరత కూడా తెలియపరచండి. వాట్సాప్ ద్వారా కూడా తెలియపరచండి. మీ కొరకు ప్రత్యేక ప్రార్థిస్తాం. మనల్ని బలపరచు దేవాది దేవుడు భక్తుడు అంటున్నాడు, నన్ను బలపరచు వానియందే నేను సమస్తము చేయగలనంటున్నాడు. అవును, ఈనాడు అనేక మంది లోకులు తమ ఆరోగ్యమును కాపాడుకుంటకు, బలవంతులుగా ఉండుటకు అనేక పద్ధతులను పాటిస్తూనే ఉన్నారు. మంచి భోజనము, వ్యాయామములు, పరిశుభ్రమైన గాలి కొరకు వెతుకుచూ ఉన్నారు. అయితే ఆత్మీయ బలము అశ్రద్ధ చేస్తూనే ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవాదేవుని అశ్రద్ధ చేస్తూ ఈ లోకాశలతో, లోక విధానాలతో అనేకమైన విశ్వ ప్రయత్నాలు చేస్తూ దేవుడికి దూరం అయిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచానికి కరాటే నేర్పించిన పరాక్రమశాలి యవనుడైన బ్రూస్ లీ ఎన్నో సంవత్సరంలో కఠినమైన వ్యాయామాలు చేసి శరీర బలము సంపాదించినను అతడు హఠాత్తుగా మరణించాడు. ఒక నటీమణి ఆయనను విందుకు పిలిచి భోజనంలో విషం పెట్టినందున ఎన్నో సంవత్సరాల నుండి అతడు సిద్ధపరచుకున్న బలమైన శరీరము నరకబడిన చెట్టు వలె కూలిపోయింది. మనుషుల శరీరం తినుటకు పురుగులు కాచుకొని ఉన్నవి. జీవగల దేవదేవుని బిడ్డ, నీ బలము ఎక్కడ ఉన్నది? మన దేవుని నామము మనకు ఉన్నతమైన బలము. యవనుడైన దావీదు ఆ నామములోనే బలము గ్రహించిన వాడే, నీ సహాయం వల్ల సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వల్ల ప్రాకారము దాటుదని ఘోషిస్తున్నాడు. కీర్తన గ్రంథం 18:29. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడడానికి కీర్తనలు 84:7 తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, దేవదేవుని యొక్క నామాన్ని ఉచ్చరించిన కొలది దేవుని శక్తి మనలోనికి దిగి వచ్చుచూ ఉన్నది. భయము పారిపోతుంది. గొల్యాతును తన సొంత బలముతో ఎదిరించగా దేవదేవుని నామములో బలమును బట్టి దావీదు ఎదిరించాడు, విశ్వాసమును వ్యక్తపరిచాడు. ప్రభు బలమయపై ఆనుకున్న దావీదు విజయం పొందాడు. వాడు సమయాలు 17:15. దేవుని బిడ్డ, మనకు ఆశ్రయ దుర్గమును, ఆపత్కాలమును నమ్ముకోదగిన సహాయకుడు నుండి ప్రభువు మారనివాడై ఉన్నాడు. కాబట్టి యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుతునని దావీదు ప్రకటించిన ప్రకారం మనము ఆయనను ప్రేమించుచు ఆయన బలమును పొందుచు ముందుకు సాగిపోదాం. దేవాదేవుని కృపతో నింపబడదాం. దేవుడు మన జీవితంలో సంపూర్ణమైన కార్యం చేయగల గొప్ప దేవుడే. కాగా క్రీస్తు శక్తి నా మీద నిల్చుండిలాగున విశేషముగా నా బలహీనతలేందే బహు సంతోషంతో అతిశయపడుతును. నేనెప్పుడు బలహీననో అప్పుడే బలవంతుడు అంటున్నాడు భక్తుడు. 2 కొరింథీ 12:9-10. ఈరోజు దేవదేవుని బిడ్డలారా, మనల్ని బలపరచు క్రీస్తునాథుడి చెంతకి మనం చేర్చబడదాం. పరిశుద్ధాత్మదేవుని కృపతో నింపబడదాం. మన బలము మన క్రీస్తే. దేవాదేవుని యొక్క బలముతో నింపబడి బలమైన దేవుని బిడ్డలుగా బలవంతుని చేతిలో బాణముల వలె మనం ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మదేవుని కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీకు జయ విజయం దయచేసి, శాంతి సమాధానం అనుగ్రహించి, నెమ్మది దయచేసి కృపలో విస్తరింపచేయును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడా, బలపరచు మహాదేవుడా, నీకు స్తోత్రాలు. దేవాది దేవుడా, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ శుభవాగ్దానం ద్వారా ఇదిగో మీ బిడ్డలమైన మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకొని శ్రీమంతుడా, నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన మహాదేవుడు, నమ్ముకోదైన సహాయకుడు అయినావు గనక బలపరచు క్రీస్తునాథా, నీకు స్తోత్రాలు. ఇప్పుడే మీ ఆశ్చర్యకరమైన కార్యం జరిగించండి. దేవాన్ని బలాభివృద్ధిని మాకు అనుగ్రహించండి. దేవాన్ని కృపలో మమ్మల్ని నింపండి.
ఈ కుమారుని యేసుక్రీస్తు ప్రవరక సర్వశక్తి గల నామములో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ బిడ్డలుగా ఉజ్జింపచేసి పరలోకని ప్రసన్నత మాకు అనుగ్రహించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థిస్తూ బిడ్డలందరికీ గొప్ప విజయం దయచేయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.